పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు. అంటే పెళ్లి కావాల్సిన పిల్ల. ఎంచక్కా తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం చేసుకుని ఉండాలి. ఇది కాకుంటే బాగా చదువుకొని ఉద్యోగ వేటలో అయినా ఉండాలి. కానీ ఆ యువతి ఈ రెండు చేయలేదు. అలా చేస్తే కిక్కేముంటుందనుకుందో ఏమో, ఎవరు ఊహించని పనికి తెరలేపింది. పెళ్లి కాని ప్రసాద్లే టార్గెట్ గా చేసుకుని ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 20 మందిని పెళ్లాడి వారిని నిట్ట నిలువునా ముంచేస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. చివరికి మోసపోయామని బాధితులు నెత్తినోరు బాదుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ కేసులో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. లోతుకు వెళ్లే కొద్దీ పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. తెర వెనుక ఈ కిలాడి నడిపించిన తతంగం తెలుసుకొని పోలీసులు సైతం నోలు వెళ్లబెట్టారు. ఇంతకు ఈ మాయలేడి మగాళ్లను ఎలా చీట్ చేసింది? తెర వెనుక ఈ మహిళ నడిపించిన తతంగం ఏంటి? అసలు పోలీసులు ఎలా పట్టుకున్నారనే పూర్తి డీటెయిల్స్ మీకోసం. ఇదిగో ఇక్కడ నాకేం తెలియదన్నట్లుగా కటింగ్ ఇస్తూ కనిపిస్తున్న ఈ యువతి పేరు అనురాధ పాశ్వన్. వయసు కేవలం 23 ఏళ్లు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ కు చెందిన ఈ మహిళ గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అక్కడే ఓ ఆసుపత్రిలో పనిచేసేది. అయితే భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న ఈ మహిళ ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు చెక్కేసింది. ఒంటరిగా ఉంటోంది. పైగా చేతిలో చిల్లి గవ్వలేదు. ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు. అప్పుడే ఈమెకు ఓ ఐడియా తట్టింది. కాసులకు కక్కుర్తిపడి భోపాల్లో ఓ పెళ్లిళ్ల రాకెట్ తో చేతులు కలిపింది. ఈ ముఠా పెళ్లి కాని ప్రసాదులే లక్ష్యంగా చేసుకుంది. సంబంధం కుదిర్చి పెడతామని చెప్పి భారీగా కమిషన్ వసూలు చేసి అనురాధ ఫోటో చూపించేవారు. అలా చట్టబద్ధంగా వివాహం కూడా జరిపించేవారు. ఇక పెళ్లి చేసుకోవటం, అత్తారింట్లో ఉండి వీలు చూసుకొని బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించటం. ఇది ఈ మాయలేడి పని. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, వివిధ రాష్ట్రాల్లో కలిపి 7 నెలల్లో దాదాపు 25 మందిని పెళ్లాడి మోసం చేసింది. ఇక ఇదిలా ఉంటే సవాయి మాధోపూర్ కు చెందిన విష్ణు శర్మ అనే బాధితుడు మే 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్ల ద్వారా అనురాధను గత 20న పెళ్లి చేసుకున్నానని, అందుకు ఆ ఏజెంట్లకు 2 లక్షలు కూడా ముట్టజెప్పానని విష్ణు శర్మ తెలిపాడు. మే 2న అనురాధ తన ఇంట్లోని విలువైన వస్తువులు తీసుకొని పారిపోయిందని విష్ణు శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కానిస్టేబుల్ ను పెళ్లి కొడుగ్గా నమ్మించి పోలీస్ యంత్రాంగం చేపట్టిన ఈ ఆపరేషన్ లో అనురాధను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తద్వారా పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.